వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః గృణతే తత్వమాత్మీయమాత్మీకృతజగత్రయం ఉపాయోపేయరూపాయ శివాయ గురవే నమః. ఓం నమో భగవతి త్వం మతంగకులనాయికే నాదబ్రహ్మమయే దేవి సర్వాం సిద్ధిం ప్రయచ్చమి. త్వం మతంగకులనాయికే నాదబ్రహ్మమయే దేవి సర్వాం సిద్ధిం ప్రయచ్చమి. మాతంగీశ్వరి రేపు మాఘమాసం పాఠ్యం నుంచి దశమి వరకు మాతంగి నవరాత్రులు ప్రారంభమవుతాయి. మహాత్రిపుర సుందరి భండాది అశేష రాక్షస వాహినిని సంహరించి ప్రపంచాన్ని పాలించినప్పుడు ఆవిడ ఈ ప్రపంచాన్ని పాలించడానికి భండాది క్రూర రాక్షసుల్ని సంహరించడానికి తన లోపల నుండి అనేక శక్తులను అనేక దేవతలను ఆవిర్భవింపజేసింది. అలానే అమ్మవారి యొక్క అహంకారాన్ని మొత్తం ఒక స్వరూపంగా వార్తాళిగా తన దండనాయకగా పెట్టుకుంది. అలానే తనలో ఉన్నటువంటి మంత్రణ సామర్థ్యాన్ని, రాజకీయ చతురత, జగద్వశీకరణ శక్తులని ఒక రూపంగా ఆవిర్భవింపజేసి ఆవిడకి శ్యామల అని నామకరణం చేసి తన యొక్క మంత్రినిగా అమ్మవారు తన దగ్గర ఉంచుకుంది. ఒకసారి మతంగ మహర్షి కుమారుడైనటువంటి మాతంగ ముని ఆ మాతంగి శ్యామలామ్మవారి గురించి అద్భుతమైనటువంటి తపస్సు చేసి ఆవిడని సాక్షాత్కరింప చేసుకున్నారు. ఆవిడ సాక్షాత్కరించి ఏమని కావాలో కోరుకోమంటే, జగత్ సృజన ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించగలిగినటువంటి శక్తి కలిగిన మాతంగ ఋషి, నీ అనుగ్రహం వల్ల నాకు అన్ని సిద్ధులు సంప్రాప్తించినాయమ్మా, నాకు ఇంకేం కావాలి, నాకు నీ దర్శనం ఏంటి చాలు అన్నారు. నాకు కాదు, నేను దర్శనం ఇచ్చాను కాబట్టి ఏదైనా వరం కోరుకోమంటే, పూర్వం నాకు స్నేహితుడైనటువంటి హిమవంతుడు పార్వతీదేవిని తన కుమార్తెగా పొంది తను ఎంతో గొప్పవాడిని, నాకంటే అందరికంటే తన గొప్పవాడిని కొంచెం ఇదిగా మాట్లాడారు. నేను కొంచెం బాధపడ్డాను. కాబట్టి నాకు నువ్వు పుత్రికగా జన్మించి అతనితో సమానమైనటువంటి గొప్పదనాన్ని నాకు కలిగించమని అడిగారు. అప్పుడు తన భార్య సిద్ధివతి దేవికి స్వప్నంలో అమ్మవారు కనిపించి తన గర్భంలో ప్రవేశించి వారికి కుమార్తెగా జన్మించింది. మాతంగ ఋషి యొక్క కుమార్తె కాబట్టి మాతంగి అనే పేరుతో సుప్రసిద్ధురాలు అవుతానని ఆవిడ ఆయనకు వరమించి మాతంగి, లఘుశ్యామ అనే పేర్లతో 1,000,000 మంది మాతంగి బృందాన్ని ఆవిడ ఆవిర్భవింపజేసి మహాశ్యామలాదేవి యొక్క అంగ విద్యాశక్తిగా ఆ మహాశ్యామలాదేవి యొక్క నామాన్ని కూడా మాతంగీశ్వరిగా అలా ఉండేటట్టుగా ఆవిడ ప్రార్థించి ఆ మాతంగి విద్యగా మనందరికీ తెలియబడుతోంది. ఈ మాతంగి విద్యను సాధన చేసిన వాళ్ళకి రాజకీయాల్లో విశేషమైనటువంటి ప్రజాదరణ, అలానే అద్భుతమైనటువంటి కవిత్వం, మంచి విద్యా శాస్త్ర పరిజ్ఞానం, జగద్వశీకరణ సామర్థ్యం ఇవన్నీ కూడా కరతలామలకాలుగా ఉంటాయి. శ్రీ మాతంగీశ్వరి ఉపాసన గురువు ద్వారా తీసుకొని అమ్మవారిని శాస్త్ర పద్ధతిలో సాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను అతి శీఘ్రంగా పొందగలుగుతాం. కలియుగంలో కూడా కేవలం అనతి కాలంలోనే సర్వసిద్ధులు ప్రసాదించేటటువంటి మహావిద్యలలో, 10 మహావిద్యలలో ఒకటిగా ఈ మాతంగేశ్వరి అమ్మవారు ఉన్నారు. ప్రతి మహావిద్యకి కూడా ఆ విద్య యొక్క శక్తిని మనం సాధించడానికి, అంటే విద్యని సాధన చేస్తాము, అయితే ఆ విద్యని సాధన చేసినటువంటి మహావిద్యలతో మనం ప్రయోగాలు చేయము. కానీ మనకి అవసరం లేకుండానే మన కోరికలన్నీ తీర్చడానికి ఈ మహావిద్యలకు పూర్వాంగ విద్యలు, వారి యొక్క సాధన విషయంలో ఎట్లాంటి విఘ్నాలు రాకుండా సాధన పరిపూర్ణంగా విజయవంతంగా చేయడం కోసం అమ్మవారి యొక్క పూర్వాంగ విద్యగా హసంతి శ్యామల అనే విద్య సాధన చేయబడుతుంది. అలానే అమ్మవారు మాతంగేశ్వరి అమ్మవారి సాధకులకు
ఏ విషయంలో కూడా ఎలాంటి ఆపదలు రాకుండా కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరుగుతూ తనకి ఏదైనా ప్రత్యవాయాలు ఏర్పడినప్పుడు అవన్నీ అవంతరమే సమసుకోవడానికి అంగ విద్యగా లఘుశ్యామ, ప్రత్యంగ విద్యగా వాగీశ్వరి వాగ్వాదిని, ఉపాంగ విద్యగా నకులి అనే దేవతలు అంగ ప్రత్యంగ ఉపాంగ విద్యలుగా సాధన పద్ధతిలో సాధన చేయబడుతుంది. అట్లానే ఈ మాతంగీశ్వరి యొక్క మాతంగముని యొక్క తపస్సుకి సిద్ధించినటువంటి మాతంగీదేవి ఈ సమస్త మాతంగి విద్యలకన్నిటికీ కూడా మూలకందమైనటువంటి విద్యగా లఘుశ్యామ అనే విద్యని ప్రసాదించారు. కాబట్టి అమ్మవారి యొక్క అంగశక్తిగా ఉన్నటువంటి మాతంగి లఘుశ్యామ విద్య సర్వోత్కృష్టమైనటువంటి విద్యగా చెప్పబడుతుంది. ఈ మాతంగి విద్యను రేపు మాఘమాసంలో పాడ్యమి నుంచి 10 రోజులు మాతంగి నవరాత్రులలో సాధన చేసి అమ్మవారి యొక్క పరిపూర్ణానుగ్రహాన్ని పొందవలసిన వారు మమ్మల్ని సంప్రదించండి. పూర్తి పరిజ్ఞానంతో కూడినటువంటి గురుముఖమైనటువంటి దీక్షతో కూడినటువంటి సాధన చేసిన వాళ్ళకి తప్పకుండా మాతంగీశ్వరి యొక్క పరిపూర్ణ కృప లభిస్తున్నందులో ఎలాంటి సందేహము లేదు.